సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో విషాదం నెలకొంది. రంగనాయక సాగర్లో నలుగురు గల్లంతయ్యారు. ఇద్దరు మృతదేహాలు వెలికి తీశారు గజ ఈతగాళ్లు. మృతులు మీరాజ్ అర్బాస్ గా గుర్తించారు. ఒకరిని కాపాడగా మరొకరు గల్లంతయ్యారు. ఇక సరదాగా నీటిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రిజర్వాయర్ చూసేందుకు వరంగల్ నుంచి వచ్చిన 2 కుటుంబాలు ఇందులో దుర్మరణం పాలయ్యారు. ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒక అలర్ట్ చేయాలనుకుంటున్నాను. నేను సమ్మర్ ఉంది, బాగా ఎండ పెద్దగా అందరినీ భయభ్రాంతకు గురి చేస్తోంది. ఎండ కాస్తోంది. కొంత చల్లగా వెళ్దామని చెప్పి చెరువుల దగ్గరికి, వాగుల దగ్గరికి, వంకల దగ్గరికి, డ్యాముల దగ్గరికి వెళ్ళిపోయి ఏదో సరదాకని వెళ్తూ ఉంటారు చూసారా. దయచేసి మీ పిల్లలను కనిపెడుతూ ఉండండి. దయచేసి తల్లిదండ్రులని వేడుకొని అడుగుతున్నాము, మీ పిల్లల్ని కనిపెడుతూ ఉండండి. సరదానే ఈ రకమైనటువంటి ప్రాణాలు తీస్తూ ఉంటుంది. సో కొంత చల్లగా ఉండాలి, చల్లని ప్రాంతాలకు వెళ్దాము, నీటి సరస్సు దగ్గరికి వెళ్తే కొంత హాయిగా స్విమ్ చేయొచ్చు, అక్కడ ఆటలాడుకోవచ్చు అని చెప్పి ఎండాకాలం సమయంలో చాలామంది కూడా ఇటువంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఇటువంటి సరదాలే మీ పిల్లల ప్రాణాలు తీస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా కొంత అలర్ట్గా ఉండండి. ఇటువంటి ప్రమాదమే అక్కడ చోటు చేసుకుని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ఇటువంటి ప్రమాదమే జరిగింది. రంగనాయక సాగర్లో నలుగురు గల్లంతయ్యారు. 2 మృతదేహాలు వెలికి తీశారు గజ ఈతగాళ్లు. మరొక మృతదేహాన్ని ఇంకా గల్లంత అయిపోయింది. ఒకరిని కాపాడగా మరో 2 గల్లంతయ్యారు. సో మృతులు మీరాజ్ అర్బాస్ గా గుర్తించారు. ఒకరిని కాపాడగా మరొకరు గల్లంతయ్యారు. సరదాగా నీటిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రిజర్వాయర్ చూసేందుకు వచ్చినటువంటి వరంగల్కు చెందిన 2 కుటుంబాలు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ప్రస్తుతం 2 అక్కడ మరణించినట్టు తెలుస్తూ ఒకసారి ఆ కుటుంబీకులు మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పుడు వచ్చారు మీరు వరంగల్ నుండి? 10:30కి వచ్చినాం సార్. ఇక్కడికి 12:30కి వచ్చినాం. వచ్చి పిల్లలు ఇక్కడ గడ్డ మీద ఆడుకున్నారు. వాళ్ళు ఆడుకున్నారు. ఇక పెద్దోడును ఈ అమ్మాయిలు గిట్ట కొంచెం వీళ్ళు లోపల వెళ్ళి నేనేంటంటే పిల్లలు అన్నం బయటికి రండి చెప్పిన గడ్డ మీద చిన్న పిల్లలు మునిగిన పిల్లలు ఈ అల్లుని అక్కడ వాళ్ళని స్నానం చేసినారు. ఇక వాళ్ళు రమ్మని చెప్పి వీళ్ళు 2 పంపారు. వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళు అట్లా లోపల కుంచుకుపోతాను నీళ్ళు లోపల వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి ఏంటంటే వీళ్ళని కాపాడడానికి పోయిండు. వరంగల్ నుంచి ఎందుకు వచ్చారు మీరు సిద్దిపేటకు? ఇది చూడడానికి వచ్చారా, వేరే పని మీద వచ్చారు? ఇదే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పడ్డ పిల్లలు? ఈ అబ్బాయి 17 సంవత్సరాలు, పాప 13 సంవత్సరాలు ఉంటుంది, 14 సంవత్సరాలు ఉంటుంది. చూడండి ఎంత దారుణమో. సరదా కాస్త వారి ప్రాణాలు తీసింది. 2 కుటుంబాలు వరంగల్ నుంచి కేవలం రంగనాయక సాగర్ చూడడానికి మాత్రమే వచ్చారట. వేసవి కాలం కదా, చల్లగా ఉంటుందని చెప్పి బహుశా అక్కడ చూడడానికి వచ్చి ఉంటారు ఆ కుటుంబంకి. ఆ సరదా కోసం వచ్చిన కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. దాంట్లో 4 మునిగిపోయారు. 2 ఆల్రెడీ మరణించేశారు. ఒకరిని గజ ఈతగాళ్లు కాపాడగా మరొకరు ఇంకా గల్లంతయ్యారు. దాంట్లోనే ఎక్కడో ఒక చోట ఉన్నారు. ఒక 2 కుటుంబాలు అక్కడికి చేరుకొని సరదా కాస్త వారి కుటుంబంలో తీరని విషాదం మిగిల్చింది. ప్రస్తుతం మృతుల వివరాలు చూస్తే కనుక మీరాజ్ అర్బాస్ గా గుర్తించారు. సో ప్రస్తుతం వారి కుటుంబీకులకు అప్పగించారు. ఇంకొక వ్యక్తి గల్లంతైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సో ఏం జరిగింది? రంగనాయక సాగర్ కి ఏ సమయానికి అక్కడ చేరుకున్నారు? బేసిక్గా ఇటువంటి ప్రాంతాల్లో అందరినీ ఈజీగా అలో చేయరు. కొన్ని కఠినమైన ఏర్పాటు చేస్తూ ఉంటారు. కొన్ని సేఫ్ జోన్లని, మరికొన్ని చోట ప్రమాద బోర్డులని కూడా ఏర్పాటు చేస్తుంటారు. సో అక్కడికి ఎలా అలో చేశారు? వాళ్ళు ఎలా లోపలికి వెళ్ళగలిగారు? అక్కడ వాళ్ళు స్విమ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందా? అసలు అప్డేట్స్ ఏంటి? సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ రిజర్వాయర్ లో ఉదయం 10:30 ప్రాంతంలో ఇక వరంగల్ జిల్లాకు చెందినటువంటి కాజీపేట, ఎల్బీ నగర్ చెందిన 2 కుటుంబాలు కూడా సుమారు 13 మంది కూడా అక్కడికి ఒక వేసవి కాలం సందర్భంగా పిల్లలతో పాటు ఆటపాటలతో వాళ్ళు ఒక సరదా కోసం వచ్చిన పరిస్థితి మనం చూసాం. దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ ఒక వాటర్ లో ఆడుకున్న సమయంలో 2 కూడా అక్కడి నుంచి ముందుకెళ్లిన పరిస్థితిని బట్టి చూస్తున్నట్టయితే మిరాజ్ అనే వ్యక్తి, అర్ఫాస్ అనే వ్యక్తి ఒక 13 సంవత్సరాలు ఎవరుంటారు, 15 సంవత్సరాలు ఎవరుంటారు. వీరు ముందుకు అంటే ఇక్కడ ముందు భాగంలో ఆడుకోవాల్సింది ఇంత లోపలికి వెళ్ళడం వల్ల వాళ్ళు ఇంత మెల్లగా లోపలికి వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వీళ్ళు అరుపులు కేకలతో లోపలికి రావాలి, బయటికి రావాలని చెప్పి ప్రధానంగా ఈ ఒక కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితిని బట్టి చూస్తుంటే వాళ్ళు వెంటనే లోపలికి వెళ్ళారు. అదేవిధంగా ఒక సంబంధిత పోలీస్ అధికారులకు సంబంధించిన ఇక్కడ డిఎఫ్ఓకి సంబంధించిన వారికి కూడా ఒక ఇంటిమేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి 2 మాత్రం ఒక 2-3 గంటల పాటు ఒక పర్యవేక్షణ ద్వారా వారిని వెతికి ఈ గజ ఈతగాళ్ల సాయంతో వారిని కూడా
బయటకు తీసిన పరిస్థితి. అక్కడ ఇద్దరిని కూడా బయటకు తీశారు, క్షేమంగా బయటకు వచ్చారు. మిగతా వారు కూడా వాళ్ళు వరంగల్ నుంచి వచ్చిన వారు అంత శోక సముద్రం వీళ్ళారు. ఎందుకంటే ఒక సరదా కోసము వేసవకాలంలో ఇటువంటి పిల్లలతో ఆడుకోవాల్సిన సందర్భాలను బట్టి చూస్తుంటే అక్కడ ఎటువంటి ప్రికాషన్స్ లేకపోవడం కూడా పరిస్థితి అట్లే ఉంది. ఎందుకంటే రంగనాయక సాగర్ చాలా పెద్దగా ఉంటుంది. 5 టీఎంసీలకు సంబంధించిన రంగనాయక సాగర్, అందులో వీరు ఒక ఒడ్డు బాగాన వెళ్ళి అక్కడి నుంచి ఈత కొట్టడానికి ప్రయత్నాలు చేసి ఇటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. ఏదేమైనా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఇటు డిఎఫ్ఓకి సంబంధించిన సదన్ అనే జిల్లా అధికారి కూడా వెంటనే చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో వారి ఇద్దరిని బయటకు తీసిన పరిస్థితిని, వారిని నేరుగా తీసినటువంటి మృతుల్ని ఇద్దరిని కూడా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. వీరందరూ కూడా ఒక వేసవి కాలం సెలవు కాబట్టి ఇటువంటి సందర్భాలు వచ్చాం తప్ప. ఏ సమయంలో జరిగింది ఈ ప్రమాదం? ఏ సమయంలో జరిగింది? అక్కడ వారి కుటుంబీకులు ఏం చెప్తున్నారు? అంటే వీరు ఉదయం 10:30 ప్రాంతంలో రంగనాయక సాగర్ చేరుకున్న పరిస్థితి ఉంది. అక్కడ నుంచి ఒక 2 గంటల పాటు అక్కడ ఒక చేదుతీరిన పరిస్థితి, అందులో ఆడుకోవడం, పిల్లలతో సరదాగా ఉండడం సందర్భాలు చూసాము. అక్కడ జరిగిన సంబంధం బట్టి కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాం మనోజ్. ఎందుకంటే ఇటువంటి సంఘటన ఇది మొదటిసారిగా రంగనాయక సాగర్లో ఇటువంటి పిల్లలతో వచ్చి సరదాగా ఆడుకున్న సందర్భాల్లో పిల్లలు చనిపోవడాన్ని ఆ కుటుంబ సభ్యులు మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఇటు సంబంధించిన అధికారులు కూడా ఉటా గజాయితాలకు సమాచారం ఇచ్చి వారిని బయటకు తీసిన పరిస్థితి మనం చూస్తున్నాం మనోజ్. రైట్ మహేష్, అంటే బేసిక్ గా ఇటువంటి సందర్భాల్లో ముఖ్యంగా రంగనాయక సాగర్ లాంటిది కానివ్వండి, ఇంకేదైనా కూడా గేట్లు క్లోజ్ చేసే ఉంటాయి, అక్కడ అందరికీ యాక్సెస్ ఉండదు, వెళ్ళడానికి వీలుండదు. సో ఇంకేదైనా ప్రాంతంలో మీరు అక్కడికి వెళ్ళిపోయారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా వెళ్ళారు, యాక్సెస్ ఎలా వచ్చిందని ఏం చెప్తున్నారు? అంటే ప్రికాషన్ సంబంధించి చూసుకున్నట్టే గేట్లు కూడా ఎప్పటికీ తెరిచే ఉంటాయి. అంటే నైట్ కూడా గేట్లు క్లోజ్ చేస్తారు. కానీ ఇప్పుడైతే ప్రికాషన్ సంబంధించి ఎవరు కూడా అటు గజయితారు కానీ ఎవరు కూడా ఉండరు. సరదాగా వచ్చి చెప్పు చూసి వెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ మీరు వాటర్ లో దిగిన సందర్భాలను బట్టి ఇప్పటి వరకు అటువంటి జరగలేదు కాబట్టి మీరు ఆ వాటర్ లోకి వెళ్ళిన తర్వాత ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం, భవిష్యత్తులో ఇటువంటి ప్రికాషన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఎటువంటి నామ్స్ పాటించకుండా ఇటువంటి సంఘటనలు ఇద్దరి ప్రాణాలు కూడా బలి కావడాన్ని అక్కడ ఉన్నటువంటి కుటుంబ సమితులు శోక సమితిలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ఇటువంటి సంఘటన బట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే ఒక ప్రికాషన్స్ వచ్చి అక్కడ భద్రతను ఏర్పాటు చేసినట్లయితే ఇటువంటి జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. రైట్ మహేష్, సో సరదా అని వెళ్తే కాస్త అక్కడ ప్రాణాలే పోయాయి. 2 కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. సరదాగా వేసవికర మండు టెండల్లో కొంచెం చల్లగా ఉంటుందని భావించుకుని బహుశా అక్కడ వెళ్ళుంటాయి. ఈ 2 కుటుంబాల సుమారుగా 13 మంది ఒక ప్రత్యేక వాహనం ద్వారా అక్కడికి చేరుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విషాదాన్ని మిగిల్చింది. ఆ కుటుంబాల్లో 4 మునిగిపోయారు. దాంట్లో 2 ఆల్రెడీ మృతదేహాలుగా బయటకు వచ్చారు. ఒకరు ఇంకా గల్లంతయ్యారు. మరొకరు ఈ గజయితగాలు కాపాడగచ్చండి. ఇప్పటికే సుమారుగా 2 మరణించగా ఒకరు గల్లంతైతే మరొకరిని కాపాడగలిగారు. సో ఒక విషాదాన్ని మిగిల్చింది ఆ కుటుంబంలో. సో మీకు కూడా మళ్ళీ చెప్తున్నాను, దయచేసి తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టండి దయచేసి. ఇప్పుడు వేసవి కదా, మండు టెండల్లో ఎండ దంచి కొడుతుంటే సరదాగా వెళ్దామని చెప్పి ఆ హాలిడేస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలందరూ కూడా ఇటువంటి వాటికి ప్రయోగం చేస్తూ ఉంటారు. బీటెక్ చదివే పిల్లలు కూడా సరదాగా వెళ్ళి వద్దామని ఫ్రెండ్స్తో కలిసి వెళ్దామని చెప్పి బైక్ రైడ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. బైక్ రైడ్ చేసే క్రమంలో ఇంకేదైనా జరగవచ్చు, అక్కడికి రీచ్ అయిన తర్వాత ఇటువంటి ప్రమాదాలు జరగవచ్చు. ఎందుకంటే అన్ని చోట్ల ప్రికాషన్స్ లేవు, అన్ని చోట్ల సెక్యూరిటీ మెజర్స్ లేవు. కానీ దయచేసి ఇటువంటి వాటికి వెళ్ళి మీ ప్రాణాల మీదికి మీ చావును కొని తెచ్చుకోకండి, మీ మరణాన్ని కొని తెచ్చుకోకండి. సో డెఫినెట్గా అలర్ట్గా ఉండాల్సిందే. తల్లిదండ్రులుగా మీ బాధ్యత కూడా ఉంది. ఇటువంటివన్నీ కూడా కంట కనిపెడుతూ ఉండండి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకొండూరులో చోటు చేసుకుని, చిన్నకొండూరు మండలం రంగనాయక సాగర్ దగ్గర చోటు చేసుకుంది. అక్కడ ప్రస్తుతం ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేవు. బేసిక్గా ఇటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది అని ఎవరు భావించలేరు కాబట్టి ఎప్పుడు కూడా గేట్స్ తెరిచే ఉంటారని చెప్తున్నారు. సో గేట్స్ తెరిచే ఉన్నాయి. అక్కడికి చేరుకున్న తర్వాత అంతా కూడా సరదాగా ఈత కొడదామని చెప్పి లోపలికి వెళ్ళారు. కానీ అలా మెల్లిగా లోపలికి వెళ్ళిపోయారు కాబట్టి అక్కడే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సో దయచేసి అలర్ట్గా ఉండండి. మీ పిల్లపైన ఒక కంట కనిపెడుతుంది. ఒకసారి ఆ కుటుంబీకులు ఏం మాట్లాడారో చూద్దాం. ఈ సిద్దిపేటకు దగ్గర ఉంది ఉండడం వల్ల ఈ వాటర్ సమ్మర్ రాగానే వాటర్ చూడగానే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆనందంగా ఉంటుంది. ఆ 3 రోజుల నాడు కూడా నేను ఇక్కడికి విజిట్ చేసి ఇక్కడ చాలామంది స్నానం చేస్తే వద్దు ఇవన్నీ అప్పుడు మట్టి తీసిన ఇంకా కూడకపోలేవు, అన్ని లొంతలు ఉన్నాయి, అవి జేసీబీలతో తీసిన వాటర్ అని చెప్పినా కూడా
ఆ రోజు కూడా చాలా మందిని ఎలా తీసి పంపించిన వాళ్ళు బోర్డులు కూడా ఉన్నాయి, పోలీసు వాళ్ళు బోర్డ్స్ పెట్టారు. అయితే ఎవరు చేయొద్దని చెప్పినా స్నానం చేయొద్దు, సెల్ఫీ దిగి వెళ్ళిపోయిందంటే ఈ సెల్ఫీల మహత్యంతో విపరీతము వస్తున్నారు. మేము ఇంకా ఈ రోజు నుంచి ఇంకా ఇక్కడ ఫ్లెక్స్ కట్టి ఇంకా రానికుండా చూస్తాం. వీటితో పోలీసు వాళ్ళకు కూడా వినించిన ఆ రోజు కూడా చెప్పిన వాళ్ళు బోర్డులు పెట్టారు, అయినా ఈ పబ్లిక్ వినట్లేదు. ఈరోజు వరంగల్కి వెళ్ళే 2 ఫ్యామిలీలు వచ్చి ఇక్కడ ఈ చేపలు పట్టడానికి తండ్రి చేపలు పడుతున్నాడు, వీళ్ళేమో అందరు చేతులు పట్టుకొని నీళ్ళలో జలస చేస్తుంటే ఒకరు విడిపోయి ఆ పిల్ల పడిపోయింది, పడిపోయింది అని మాక పడిపోయింది. ఆ పిల్లగాడు 2 పడిపోయారు, మొత్తం 4 పడిపోయారు. 2 తల్లి తండ్రి అతను బయటకు వచ్చేసారు, 2 పిల్లలు పడి చనిపోయారు. ఇది చాలా శోచనీయము. ఇక ముందు ఇది దగ్గర ఉంది కాబట్టి, సిద్దిపేట దగ్గర ఉంది కాబట్టి, ఇది మంచి సీనరీ ఉన్నది కాబట్టి చాలామంది వస్తారు. ప్లీజ్ దయచేసి రావద్దు, వచ్చినా ఏదో సెల్ఫీ దిగి బయట మన ప్రాజెక్ట్ మంచి ముందు బ్రిడ్జి మీద మంచి ఫోటోలు దిగి వెళ్ళిపోతుంటే అక్కడ గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ కూడా ఫోటోలు దిగి వెళ్ళిపోవాలి. కానీ వాటర్ దిగద్దు. వాటర్లో అన్ని అవి కూడా ఉన్నాయి, మన చేపలు పట్టే ముళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి అవి మీకు సరిపోదు. ఇప్పుడు వాటర్ చాలా ఉన్నాయి, లుందులు ఉన్నాయి. రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి ఈ సమ్మర్ అయిపోయేదాకా మీరు ఇక్కడ రాకపోవడం మంచిది. ఈ సిద్దిపేట సో అక్కడ డిఎఫ్ఓ స్థాయి అధికారులు కూడా చెప్తున్నారు, దయచేసి ఎవరు రాకండి, సమీపంగా ఉంది, అక్కడికి వెళ్ళిపోయి సరదాగా నీటిలో దిగుదాం అనుకుంటే కనుక అక్కడ అవన్నీ కూడా ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో తీసిన గోతులు ఉన్నాయి, వాటిలో పడే అవకాశం కూడా ఉంది. సో మీ సెల్ఫీ సరదా కాస్త ప్రాణాలు మీకు కొని తెచ్చుకోకండి, మీ సరదా కాస్త మీ పిల్లల ప్రాణాలు మీకు కొని తీసుకురాకండి. ఎందుకంటే దయచేసి కుటుంబాలతో కూడా వెళ్ళే వాళ్ళు ఉంటుంటారు, కుటుంబాలతో వెళ్ళిన సమయంలో పిల్లలు మీ మాట వినరు, అందులో ఆడుకోవడానికి కూడా వెళ్తూ ఉంటారు. మన పిల్లలు ఎక్కడ చూస్తూ ఉన్నాంలే అని చెప్పి మీరు పక్కనే కూర్చొని ఉండొచ్చు బహుశా, కానీ ఆ సమయంలో ప్రమాదం జరిగితే ఎవరు కూడా కాపాడలేరు. సో దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఇటువంటి సరదాలకు వెళ్ళకండి, సరదాలకు వెళ్ళి ప్రాణాలు మీరు కొని తెచ్చుకోకండి. ఇటువంటి ఘటన చోటు చేసుకుని వరంగల్ నుంచి 2 కుటుంబాలు రంగనాయక సాగర్ దగ్గరికి వచ్చి దాంట్లో ఒక కుటుంబానికి సంబంధించి 2 పిల్లలు అక్కడే ఈ ప్రమాదంలో మరణించినట్టుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ ఇంకొకరు గల్లంతయ్యారు, మరొకరి ఆచూకీ లభించాల్సి ఉంది. గల్లంతైన నేపథ్యంలో ఒకరిని కాపాడారు కూడా. సో ఇటువంటి సరదా కాస్త ప్రాణాల మీదకి వస్తున్న విషయాన్ని గమనించి కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు నిఘా వేయాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడ అలో చేయకుండా సెక్యూరిటీ మెజర్స్ పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చూద్దాం మరి రంగనాయక సాగర్ ప్రమాదానికి సంబంధించిన ఈ అంశంలో ఇంకొకరు దొరకాల్సి ఉంది, గల్లంతైన వారు. సో వారి కోసం ఇంకా ఆచూకీ లభించలేదు, వారి కోసం అక్కడ గజయితగాళ్ళు వెతుకుతూ ఉన్నారు, సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఇంకా. సో మరి ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం అయితే.